అల్లూరు సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఒక ప్రైవేట్ పర్యాటక బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అధికారుల సమాచారం ప్రకారం మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న ఈ ప్రైవేట్ టూరిస్టు బస్సు హఠాత్తుగా నియంత్రణ కోల్పోయింది. తీవ్రమైన వంకరలు, ప్రాంతంలో పొగమంచు, డ్రైవర్ కు స్టీరింగ్ పై కంట్రోల్ కోల్పోవడం ఇవన్నీ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. లోతైన అటవీ ప్రాంతం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. క్రేన్లు, వ్యాలీ రెస్క్యూ టీంలను ఉపయోగించి మృతదేహాలను వెలికితీస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మరణించిన వారిలో పర్యాటకులు, స్థానిక ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై ఇంకా మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.